హైదరాబాద్లోని బోడుప్పల్ చిలకానగర్ శ్మశాన వాటికను కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో శ్మశాన వాటిక అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డితోనే చిలకానగర్ అభివృద్ధి చెందుతుందని వారు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వారి స్వలాభం కోసమే మాట్లాడుతున్నారని విమర్శించారు. వర్ధిల్లాలి మందముల పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందముల పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందముల పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు ఇంకా రండి, సోషల్ మీడియా ఇక్కడ అందరు రావాలి. అందరు కొద్దిగా సైలెంట్. ఒకసారి మీరు అందరు ఇక్కడ గమనించండి. ఎప్పుడు ఇచ్చినాడు? 28/1/2025. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన తర్వాతనే ఇది శాంక్షన్ అయింది. ఈ బోర్డు వేసినారు. ఒకసారి ప్రజలారా మీరు అందరు గమనించండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉప్పల్ ఇన్ఛార్జ్ అయిన మందమల్ల పరమేశ్వర రెడ్డి నాయకత్వాన ఈ బొందలగడ్డ ఎవరు ముందు ఎవరు అన్నది ఇక్కడున్న స్థానికున్న బీజేపీలకు కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఏమి విషయాలు తెలివై. ఆ రోజు మా ఊరోళ్ళు అందరం కలిసి ఈ వైకుంఠ ధామం కమిటీ వేసుకున్నప్పుడు అక్కడ నేను ప్రధాన కార్యదర్శిగా మన ఈ జల్లిమోహన్ గిట్ల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మేము స్టార్ట్ చేసినాం. మమ్మల్ని చూసి ఈ మన పన్నాల ప్రవీణ్ ఏం చేసిండు, ఈ ఘనత వాళ్ళకు ఊరోళ్ళకి ఏడ దక్కుతుందో అని నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నేను ఒక కార్పొరేటర్గా ఉన్నా, మరి నేను చేయాలి కదా అని ముందుకు వచ్చి ఎవరినో ఆయన ఎంబడి ఒక 10 మందిని వేసుకొని ఆయన ఒక మాకు అపోజిషన్గా ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో కూడా ఈ విజయలక్ష్మి గారు మా కాంగ్రెస్లో వచ్చింది, ఆల్రెడీ ఉన్నది. అప్పుడు ఆమె చర్య తీసుకొని ఇగో ఈ డేట్లో వచ్చి శాంక్షన్ చేసిందంటే అప్పుడు మా ప్రభుత్వంలో ఉంది. ఆమె మేయర్గా ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వంలో ఉంది. ఆమె చేతుల మీదుగా ప్రారంభం చేసింది కాదు, కాంగ్రెస్కే ఆ ఘనత ఉన్నది. కానీ ఏదో బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీ వాళ్ళు ఇవాళ వచ్చిరాని మాటలు మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరని అనడము అది చాలా సిగ్గుసేటు. మేము పట్టించుకుంటున్నాము. మా మందమల్ల పరమేశ్వర రెడ్డి, మా డివిజన్ అధ్యక్షుడైన రాజేష్ కానీ, మన కానీ మా యొక్క మన డేవిడ్ స్థానికంగా ఉన్న మేమందరము మా పరమేశ్వర రెడ్డికి దగ్గరకు ఉండి ఇవాళ ఏమంటుండంటే ఏదైనా చిలకనగర్ మొత్తంలో ఎక్కడ ఏ మూలకి ఎక్కడ అన్యాయమైనా మన కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరుండి ఆ పనిని ముందుకు చేసుకోపోయే బాధ్యత మన ప్రభుత్వం ఉంది, మనం ఉన్నది. కాబట్టి మీరందరూ ప్రజలకు శ్రేయస్సులాసిగా ఉండి పనిచేసిన వాళ్ళు కావాలని మా నియోజకవర్గం ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఎవరెవరో బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏదో ఉచిరాని ప్రభగండాలు చేసి మా మీద బురద జల్లితే ప్రజలు గమనిస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఏం సంగతి అన్నది. ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో జరుగుతుంది, మేమే చేస్తామని కూడా మేము ప్రజలకు హామీస్తున్నాం. ఇప్పటికి కూడా ఖచ్చితంగా మా సంఘటితంగా మా యొక్క గవర్నమెంటు ఏ ఆదేశాల పనిచేస్తుందో ఈ ప్రజాస్వామ్యానికి ప్రజానిధులు చేస్తుందో అవి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా మేము అందుబాటులో నడిపించి మేము ముందుంటామని మేము భావిస్తున్నాం, శాసిస్తున్నాం కూడా. కాంట్రాక్టర్లు ఎందుకు వెళ్ళిపోయినరయ్యా అని మేము కనుక్కుంటే ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ కమిషన్లు కకృతి వల్ల ఏ అభివృద్ధి జరగక మా చిలకనగర్ చాలా వెనుక పడిపోయి ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు చూసినట్టయితే చిలకనగర్లో అందరికీ తెలుసు బన్నాల ట్యాక్స్ ఏందో. ఆ ట్యాక్సులు విపరీతంగా అయిపోయినందుకే ఏ కాంట్రాక్టర్ కూడా ముంగటికి రాలేని పరిస్థితి ఉండే. ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ అన్న ప్రజాపాలన వచ్చిన తర్వాతనే
దీనికి ఒక రూపం వచ్చింది. వచ్చిన తర్వాతనే ఈ శిల్పం వేసినారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది. అది కేవలం కాంగ్రెస్ హయాంలోనే. బీజేపీ వాళ్ళ దగ్గర మీరు చూసినట్టయితే ఒక్క కార్యకర్త నన్ను ఉన్నాడా? వీళ్ళు లీడర్లు వీళ్ళే, కార్యకర్తలు వీళ్ళే, వీళ్ళకి ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళు నిజంగా 2014లో ఏమన్నా డెవలప్ చేసి ఉంటే వాళ్ళకి ప్రజలే ఇది చేస్తుండే. వాళ్ళు ఏమీ డెవలప్ చేయలేనందుకే ఓడిపోయినాడు. ఆ భయంతోనే ఇప్పుడు కూడా తిరగటం ఏంటంటే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లల్లో ఎట్లా మేము ఇది చేసుకోవాలని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అసలు బీజేపీ పార్టీ లేదు చిలకనగర్లో, ఉన్నదే ఒక్కటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ రోజైనా ఆ రోజైనా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఈ రోజుకున్నాయి. మేమందరం ఉంటున్నాం ఇందిరమ్మ ఇళ్ళలో. ఈ రోడ్లు కూడా వేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, ఇంటింటికి నల్లాలు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఈ రోజు మీరు చూసినట్టయితే 2200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, అందరు తీసుకుంటున్నారు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్కరు కూడా రేషన్ కార్డులు రాలే. ఇప్పుడు మా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే మా రేవంత్ అన్న సర్కార్లోనే అందరు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ ఒక ముద్ద తిని నిద్రపోతున్నాము అంటే అది కేవలం రేవంత్ రెడ్డి అన్న చొరవ వల్లనే. సన్నబియ్యం ఇస్తున్నారు మనకి, సన్నబియ్యం ఇస్తున్నందుకే తింటున్నాం. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చేటివి ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంటి ముంగడ పెట్టి అమ్మేసుకుంటున్న రోజులు ఉన్నాయి అవన్నీ. కానీ ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న పాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తిండి తింటున్నారు. ఒకటి ప్రజలారా మీరు గమనించండి, ఎవరైతే నిన్న మీడియాలల్లో సోషల్ మీడియాలల్లో ఈ వైరల్ వీడియోలు ఏవైతే చేసినారో కేవలం వాళ్ళు ఇట్లాంటి ప్రచారం చేసి ఏదో లబ్ధి పొందాలని, అవన్నీ పప్పులేమి ఈడ ఉడకవు. ఇదంతా కూడా మా పరమేశ్వర్ రెడ్డి అన్న చొరవతోనే ఈ పని మొత్తం స్టార్ట్ అయింది. పని మొత్తం చేపించి చూపిస్తాం. జై కాంగ్రెస్. శ్మశాన వాటిక దగ్గరికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిలకనగర్ పుట్టినప్పటి నుండి స్థానికంగా మేము కూడా ఇక్కడనే ఉన్నాం. ఎవరికి తెలియదు చిలకనగర్లో ఈ శ్మశాన వాటిక ఎప్పుడు శాంక్షన్ అయిందని. పార్టీలకి అతీతంగా 1996లోనే అందరం ఉద్యమం చేసిన టైంలో మనకి గ్రేవైడ్ వెనకైతే ఏదైతే కనిపిస్తుందో మైనారిటీకి, హిందువులకి, అదేవిధంగా క్రిస్టియన్కి ముగ్గురు కూడా ఇవ్వటం జరిగింది. ఈ దాంట్లో ఏమైందంటే నిన్న బీజేపీ నాయకులు వచ్చినారు ఇక్కడ 2014లో. మరి బీజేపీ ఎమ్మెల్యేనే ఉండే, మరి అప్పుడు వాళ్ళు నిద్రపోయినరా? వాళ్ళు ఏం చేసినారు? తర్వాత బీఆర్ఎస్ బేతి సుభాష్ రెడ్డి ఉండే, మరి ఆయన ఏం చేసినాడు? పేరుకి నమూనాలు చూపించి ఇదిగో 3 కోట్లు శాంక్షన్ అయిపోయింది, మేము పని చేస్తున్నామని చాలా సందర్భాలల్లో చెప్పుకున్నాడు. మరి చెప్పిన మనిషి పని ఎందుకు చేయలేదు అంటే వీళ్ళ వర్గపోరు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి పడదు, కార్పొరేటర్ పడదు. వాళ్ళు ఇద్దరి వల్లనే చిలకనగర్ ఇవాళ ఈ స్థితిలో ఉన్నది. డెవలప్ కాకపోవడానికి కారణము వీళ్ళే. ముందున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఏం చేయలేడు, మొన్న ఉన్న బన్నాల ప్రవీణ్ కూడా ఏం చేయలేడు. ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి షో చేస్తారు, ఒకటి ఇదిగో ఇట్లున్నది, ఇవాళ ఇది లేదు అది లేదని. మరి ఆ రోజు వచ్చినప్పుడు మొత్తము కుంట ఉండే, ఆ కుంట చేయించింది ఎప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయించినాం. ఒకసారి చరిత్ర చూసుకోండి ఏమేం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వడానికి కారణం ఎవరు? మా మందముల పరమేశ్వర్ రెడ్డి అన్న. మేము వెళ్ళి దీనికోసం చెప్తే కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేరు. ముందరికి రాకపోతే మేము చాలామంది కాంట్రాక్టర్ని కలిసినాం, సంప్రదించినాం. అయ్యా ఎవరన్నా వస్తే రాండి, మేము ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మీకు ఎలాంటి బిల్లు పెండింగ్ లేకుండా మీకు సమయానికి బిల్లులు ఇస్తామని చెప్తే అప్పుడు ఒక కాంట్రాక్టర్ ముంగడికి వచ్చిన తర్వాతనే ఈ వర్క్ స్టార్ట్ అయింది. మరి ఇన్ని రోజులు ఏం చేసినారు? వీళ్ళు పని చేయలేదు కాబట్టే బీజేపీని ఒడగొట్టినారు ప్రజలు. దాని తర్వాత బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు, వాళ్ళు కూడా ఏం పని చేయలేదు. అసలు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ప్రజలను ఏదో మబ్బపెట్టి ఏదో సాధిద్దామనేసి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏది జరిగిన డెవలప్మెంట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఇప్పుడు కూడా వర్క్ స్టార్ట్ అయిందంటే అది మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టే పని స్టార్ట్ అయింది. మా కార్పొరేటర్ లేకున్నా పని స్టార్ట్ చేసి చేపిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము మొన్న వచ్చి రావడానికి కారణం ఏంటి? వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని డబ్బులు శాంక్షన్ అయింది, ఎంత పని చేసినాడు, వీటి కోసం మేము వెళ్ళి కమిషనర్ గారు కూడా అడిగి విషయాలన్నీ తెలుసుకున్నాము. పనులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా మేము అందరము ఉండి డెఫినెట్గా ఏదైతే శ్మశాన వాటికి ఉందో, ఏదైతే నమూనాలు ఉన్నాయో ఆ పనులు పూర్తి చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది, మా మందముల పరమేశ్వర్ రెడ్డి గారిది.
జై